రాము ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అబ్బాయి. తన తండ్రి ఒక చిన్న రైతు. ఉదయం సూర్యుడు లేవకముందే లేస్తాడు. పొలానికి వెళ్ళి రోజంతా కష్టపడతాడు. సాయంత్రం సూర్యుడు మాయమైన తరువాతే ఇంటికి వస్తాడు. అతని శరీరం అలసిపోతుంది. కానీ అతని ఆశ మాత్రం కాదు. నా కొడుకు జీవితంలో నిలబడాలి, మంచి స్థాయిలో ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. నా కొడుకు నాలా కష్టపడకూడదు అని అనుకునేవాడు. రాము చదువులో బానే ఉండేవాడు. అందరూ అతనిపై నమ్మకం పెట్టుకున్నారు. కానీ నగరానికి వచ్చిన తర్వాత జీవితం మారిపోయింది. ఫోను, ఫ్రెండ్సు, టైంపాసు, ఇంకా టైం ఉందని తర్వాత చదువును పక్కన పెట్టేశాడు. ఇంటి పరిస్థితి మాత్రం అలానే ఉంది. వానల కోసం ఎదురు చూసే తండ్రి, పంట కోసం కష్టపడే రోజులు. ఒకరోజు తండ్రి ఫోన్ చేశాడు. రా రాము, ఈ వారం ఇంటికి రా, చాలా రోజులైంది నిన్ను చూడాలి అన్నాడు. రామ్ ఫోన్ చూశాడు. కానీ ఈ వారం బిజీగా ఉన్నాను, తర్వాత వెళ్తాను అని అనుకున్నాడు. ఆ తర్వాత అయింది. రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తండ్రి మళ్ళీ కాల్ చేశాడు. రాము, ఒకసారి వచ్చి వెళ్ళు, నిన్ను చూడాలి అనిపిస్తుంది. తర్వాత అయింది. రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తండ్రి మళ్ళీ కాల్ చేశాడు. ఈసారి ఆయన గొంతు బలహీనంగా ఉంది. రాము కాసేపు మౌనంగా ఉన్నాడు. కానీ మళ్ళీ అదే మాట. ఇంకా టైం ఉందిగా. కొన్ని నెలల తర్వాత రాము ఇలా అనుకున్నాడు. నాన్న చాలాసార్లు ఫోన్ చేశాడే, ఒకసారి వెళ్ళొద్దాము అని అనుకున్నాడు. చాలా బాధగా రాము ఇంటికి బయలుదేరాడు. బస్సులో ప్రయాణిస్తుండగా తనకు తన తండ్రి గుర్తుకొస్తూ ఉన్నాడు. నాన్న ఇలా ఉన్నాడు అని ప్రాణమంతా తన మీదే ఉండింది. ఇంట్లో అడుగు పెట్టగానే అతను ఒక విషయం గమనించాడు. తండ్రి చాలా వృద్ధుడిలా కనిపించాడు. ముందులాగా బలం లేదు. పొలంలో కష్టపడిన చేతులు ఇప్పుడు నెమ్మదిగా కదులుతున్నాయి. తండ్రి నవ్వుతూ ఇలా అన్నాడు. ఇప్పుడైనా టైం దొరికిందా రాము? ఆ మాటలో చాలా బాధ ఉంది. కానీ ఒక నిజం కూడా ఉంది. నువ్వు రాకపోయినా ప్రతిరోజు నేను ఎదురు చూసే రోజే. ఆ రోజు రాము నిద్రపోలేకపోయాడు. అతను గ్రహించాడు. నేను టైం వృధా చేయలేదు. నేను నా తండ్రి కోసం ఉండాల్సిన క్షణాలను వదిలేశాను. తర్వాత రోజు రాము తన తండ్రితో కూర్చున్నాడు. ఏ పని లేదు, ఏ ఫోన్ లేదు. కేవలం అతని పక్కనే ఉన్నాడు. పొలం గురించి, పంటల గురించి, జీవితం గురించి మాట్లాడారు. తండ్రి నెమ్మదిగా ఇలా అన్నాడు. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ మనుషుల కోసం టైం కేటాయించడం ఇంకా ముఖ్యం. నువ్వు తర్వాత అని వదిలేసేది పని కాదు, ఒక మనిషి కోసం ఇచ్చే సమయం. ఆ సమయం మళ్ళీ అదేలా రావడం. గుర్తుపెట్టుకో, జీవితంలో అత్యంత విలువైనది నువ్వు ఎవరికి ఇస్తున్న టైం. మరిన్ని వీడియోస్ కొరకు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.